వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీ పేరులో ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మణికొండలో డైరెక్ట్‌గా మీరు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు మనతో పాటు కొంతమంది లైవ్‌లో కాలర్స్ ఉన్నారు. సో, వాళ్ళతోటి మాట్లాడదాము. అండ్ లైవ్‌లో కూడా నేమ్ కరెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు. సో, అవి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలనేది తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సో, కొంతమంది లైవ్‌లోనే మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. నాన్న ఒకసారి వాళ్ళకి ఆన్సర్ చేద్దాము. తప్పకుండా నాన్న. నేమ్ కరెక్షన్ కూడా కోరుకుంటున్నారు వాళ్ళు. అలాగే సో, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి మనతో అలాగే పాటు. నాన్న. హలో అండి. హలో నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంధ్య సార్. సంధ్య గారు. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారండి, న్యూమరాలజిస్ట్. మాట్లాడండి. ఓకే సార్. సంధ్య గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సార్ నవంబర్ 2, 2001. నవంబర్ 2, 2001. అవును సార్. సో సెకండ్ పుట్టిన వాళ్ళు చాలా చంద్ర ప్రభావం వల్ల చాలా సెన్సిటివ్గా ఉంటారు సార్. వీళ్ళు చాలా లవ్లీ పీపుల్. అంటే వీళ్ళు మంచివాళ్ళు, ప్రపంచం అంతా మంచి వాళ్ళు నమ్మేవాళ్ళు సెకండ్ పుట్టిన వాళ్ళు. వీళ్ళందరినీ ప్రేమించగలరు, అందరితో మంచిగా ఉంటారు. ఎవరు ఏం షేర్ చేసుకున్నా గుండెలు దాచుకుంటారు, బయట చెప్పరు. అంటే వాళ్ళు మనకు శత్రువులు అయినా కూడా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు. సో సెకండ్ పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ బట్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ ఎమోషనల్. మనం ఒక్క మాట వాళ్ళ మీదనంటే కళ్ళలో నీళ్ళు గారిపోతుంటాయి. ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ ఏమంటే సెకండ్ పుట్టిన వీళ్ళకి సెకండ్ అంటే 2, ఎస్ అంటే 3 అండ్ పైథాగరస్లో ఎస్ అంటే 1. 1 అంటే సూర్య భగవానుడు. పుట్టిందేమో ఈమె 2లో పుట్టింది. సో 1కి 2కి మిస్ మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ సంధ్య పేరులో 18 నంబర్ అని డిఫెక్ట్ ఉంది. ఈ డిఫెక్ట్ ఏంటంటే 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. ఇక్కడ తండ్రి కొడుకులకు పడదు. ఈ 18 నంబర్ అమ్మాయిలకు వస్తే పెళ్ళయ్యే వరకు మహారాణిలా ఉంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో పెళ్ళి కూడా లేట్ అయ్యేలా చేస్తుంది, పెళ్ళైనాక ఇబ్బందులు తెప్పిస్తుంది. వీళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. టెన్షన్ ఏం చేసినా కూడా ఆలోచనలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. చిన్న విషయం పెద్ద చేసుకుంటారు, డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. దే కాంట్ లీవ్ ఏ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. సో సంధ్య గారు, మీరు ఎలా ఉన్నారమ్మా? అమ్మ సేమ్ యాస్టీజ్ ఉందా? అలాగే ఉందండి. ఎస్ సార్, అలానే ఉంది. అమ్మా, నేను మీ పేరులో ఒక చిన్న కరెక్షన్ చెప్తానమ్మా, ఇది ఓకే సార్. ఫాలో అవ్వండి. లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది. సంధ్యాలో ఇంకొక ఎన్ యాడ్ చేసుకోండి, SANNDHYA. సో ఓకే ఇలా సార్. పెట్టుకుంటే మన పేరులో 25వ నంబర్ వస్తుంది. 2కి బెస్ట్ ఫ్రెండ్ 7. సో ఒక కాయిన్కి టెయిల్ అండ్ హెడ్ లాగా 2 ఇస్ టెయిల్ అయితే 7 హెడ్. సో 2కి అద్భుతమైన అమృతం 7. సో 7 అనేది 7 కొండవాడు దీవెనలు, జీసస్ దీవెనలు, బిస్మిల్లా అల్లా దీవెనలు ఉన్న నంబర్ 7. సో 7 అనేది నాలెడ్జ్, మనీ, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్. అతకపోతారు వైఫ్ అండ్ హస్బెండ్. ఇంతకుముందు పేరులో డిస్ప్యూట్స్, టెన్షన్స్ ఉన్నవి, ఇప్పుడు బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ లక్కీ నంబర్ వచ్చి 2, 7, 8 లక్కీ నంబర్స్. 2, 11, 20, 29, 7, 16, 25, 8, 17, 26 లక్కీ రోజులు. ఏ పనులు చేసినా ఈ రోజుల్లో చేయండి అమ్మా, అద్భుతంగా ఉంటుంది. సంధ్యాలో ఒక ఎన్ పెట్టుకొని మెయిన్ డోర్కి స్టిక్కర్ అతికిచ్చేయండి. మీ వెహికల్కి వీలైతే స్టిక్కర్ అతికేయండి. మీరు ఎవరికి వాట్సాప్ చేసినా గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ సంధ్య, SANNDHYA పెట్టండి. టెన్షన్స్ గాన్ అండ్ మనీ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్, రిలేషన్స్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్. మీకు ఒక చంద్రకాంతామణి, ఒక గోమేధికం. చంద్రకాంతామణి ఇస్ గుడ్ ఫర్ బిల్డింగ్ రిలేషన్స్. మన బాడీలో ఉన్న సెన్సిటివిటీ, అలగడము, బాధపడడం అన్నీ తీసేస్తుంది. ఎందుకంటే సెకండ్ పుట్టిన వాళ్ళు మూన్ 15 డేస్ రైజ్లో ఉంటే 15 డేస్ డౌన్లో ఉంటారు. సో చంద్రకాంతామణి వేసుకుంటే ఆ మూడ్ స్వింగ్స్ పోతాయి, డబ్బు ఖర్చు తగ్గుతుంది, అన్వాంటెడ్ క్వారల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ తగ్గుతాయి, రిలేషన్స్ బైండింగ్ అండ్ మనీ ఇంప్రూవింగ్, హెల్త్ ఇంప్రూవింగ్ ఉంటుంది. గోమేధికం అన్ని గండాలని తగ్గించి బాడీలో నెగిటివ్ వాయన్స్ని పాజిటివ్గా మార్చి మనకు కాన్ఫిడెన్స్ అండ్ మనీ సంపాదించే కెపాసిటీ గోమేధికం ఇస్తుంది. సో ఐ థింక్ ఐ హావ్ గివెన్ ద బెస్ట్ టు యూ బేస్డ్ ఆన్ యువర్ గివెన్ డేట్ ఆఫ్ బర్త్ సంధ్య గారు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను మణికొండలో కలవండి. సంతకం ఎలా చేయాలి,
ఇవన్నీ కూడా నేను మీకు చెప్పగలను. సంధ్య గారు అన్ని రాసుకున్నారు కదమ్మా? ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సంధ్య గారు. ఓకే సార్. జనరల్గా అడుగుతున్నానండి, అంటే సేమ్ లెటర్ తోటి చాలా మంది ఉంటారు కదా, అవును, వాళ్ళకి కూడా అలానే ఉంటుందా? నెగిటివ్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ నాన్న. సంధ్యలందరికీ నెగిటివ్ అలాగే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్లో 100 కోట్లు ఉందనుకోండి, ఈ నెగిటివ్ చాలా తక్కువ కనబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ వీక్ అనుకోండి, ఈ నెగిటివ్ పెద్ద కనబడుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మెయిన్ ప్రాపర్టీ ఫర్ ఎ పర్సన్. ఎవరికైనా సరే మొదటి ఆస్తి పుట్టుక. ఆ పుట్టుక ప్రకారం పేర్లు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరులో నెగిటివ్ ఉందనుకోండి సార్, ఆ నెగిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 నంబర్ ఉందనుకోండి, పుట్టుకలో అద్భుతమైన నంబర్లు ఇచ్చేసాడు అనుకోండి, ఆ నంబర్ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ అధిగమిస్తుంది. అండ్ వాళ్ళు చేసిన కర్మ, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల కూడా పేరు మంచిగా ఉండాలా లేదా. సో మంచి పేరు పెట్టుకొని, మంచిగా లక్కీ స్టోన్స్ వేసుకొని, కోర్స్ మంచిగా రాసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. Thank you. చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. Mm. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అనే కాకుండా చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలోనూ, ముహూర్తాల విషయంలోనూ, అండ్ దాంతోపాటు ఇప్పుడు కెరీర్ గైడెన్స్ పాయింట్లో కూడా, అంటే ఎవరైనా సరే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఒక రైట్ నేమ్ తోటో లేదంటే నేమ్ కరెక్షన్ తోటో ఏ కెరీర్లో వెళ్తే బాగుంటుంది ఈ నేమ్ ప్రకారం అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్లో 4 నంబర్స్ కనిపిస్తున్నాయి. సో 9133789199 9966000317 9121685513. ఇది నా పర్సనల్ నంబర్. సో నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు ఫస్ట్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పిన ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. స్క్రీన్లో కనిపించే ఏ నంబర్స్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీకు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి, ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను. విన్నాక మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గరకు వచ్చినాక నేను మీ పేరులో 1 లెటర్ చేంజ్ ఇచ్చి మీకు అద్భుతమైన లైఫ్ ఉండేలాగా, మీ పేరులో నెగిటివ్ వైబ్స్ తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్, లక్కీ కలర్ థెరపీ, స్టోన్ థెరపీ, లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల చాలా లక్కీగా ఉంటాము. అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ చెప్తా కాబట్టి, సో నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని, స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.